చర్చ్. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఈస్ యేసు మరియమ్మ నెస్సి. మై ఫాదర్ నేమ్ ఈస్ పాస్టర్ ఇస్రాయేల్ గారు. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నాయి కదా ఆత్మఫలాలు. అవి చదువుకుందాం. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 5 verse 22. Fruit of the Spirit is love, joy, peace, long-suffering, gentleness, goodness, faith, meekness, temperance. దీనిని పాటగా కూడా పాడొచ్చు. గలతీ 5:22 గమనించి చూడండి. అందు ఆత్మఫలంబులు 9 కలవు, ఆశతో చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అశనిగ్రహమనునవియే. దీనిని మీరు సింపుల్గా నేర్చుకోవచ్చు. 2వ కంఠస్థ వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనము. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకును భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వి విష్